అద్భుతమైన గిఫ్ట్ ని సునాయాసంగా మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేసే వంటల్లో మహాద్భుతంగా ఏ వంటను కుక్ చేయగలరు? ఆ వంటని మా 8008054321 నంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మెంతులతో పూరి తయారు చేయడానికి అన్నపూర్ణ గారు వచ్చారు కామారెడ్డి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అన్నపూర్ణ గారు. ముందుగా మా రారండోయ్ వంటలు చేద్దాంకి స్వాగతం. థ్యాంక్ యూ. లుక్ లైక్ వెరీ నైస్. I look very nice. You also look very nice. Look like same my daughter also. అవునా? You are right. Yes, ప్రపంచంలో మనిషిని పోలిన మనిషి 7 ఉంటారు కదా, అలా నేను మీ డాటర్ కూడా. సో ఇప్పుడు మెంతులతో ఏదో పూరి చేయబోతున్నా. మెంతి కూర. మెంతి కూరతో పూరి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తాను. కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, ఆనియన్స్, ఆయిల్ అండ్ సాల్ట్, కారము, పెప్పర్ పౌడర్, దట్ ఈస్ హెల్త్ ఇష్యూస్, బట్టర్, జీలకర్ర అండ్ నెయ్యి, గోధుమ పిండి, ఎండుమిర్చి, మెంతి కూర. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చూసేసామన్నీ. మరి మొదలు పెడదాం. సింపుల్ మ్యామ్, సింపుల్ అండ్ టేస్టీ, క్రిస్పీ. అవునా? ఓకే, చూద్దాం మరి. ఓకే, లైటర్ నా దగ్గర ఉంది. ఫస్ట్ సో ఇప్పుడే నెయ్యి వేసాం కదా మనము. నెక్స్ట్ ఏం వేయాలండి? నెక్స్ట్ పిండిలో ఇవన్నీ మిక్స్ చేయాలి మ్యామ్. గోధుమ పిండిలో 1 కప్పు గోధుమ పిండి అయితే 1/2 కప్పు రవ్వ, అయితే పెప్పర్ పొడి, ఇది పిల్లలకు హెల్తీ ఫుడ్ అండ్ టేస్టీ, అండ్ 1/2 కప్పు, 1 కప్పుకు 1/2 కప్పు మెంతి కూర కట్ చేసింది ఫ్రెష్ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత టేస్టీ కోసం కొంచెం జీలకర్ర. మెంతి కూర పప్పు టేస్టీగా ఉంటుంది కదా జనరల్ గా బాగుంటుంది, కాకపోతే పిండిలో వస్తే కొంచెం ఒగర్లాగా వస్తుంది కాబట్టి పెప్పర్ వేయడం వల్ల న్యూట్రల్ అయిపోతుంది. 1/2 స్పూన్ మిరం వేయాలండి టేస్టీ కోసం. జస్ట్ వేయకుండా సరిపోతుంది. చిన్న పిల్లలు అయితే, కొంచెం పెద్దవాళ్ళు కూడా తినాలంటే సాల్ట్ తో పాటు కొంచెం మిరం కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్. దీనిలో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి మేడం, మంచిగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ వేసి కలుపుకోవాల్సిన అవసరం లేదా? వేయాలి మేడం. నెయ్యి వేసిన తర్వాత మిగతాది. ఓకే, ఇప్పుడు నెయ్యి అందుకే కాంచుతున్నాం. అలాగే మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి. మా మామయ్య రిటైర్డ్, మా అత్తమ్మ హౌస్ వైఫ్, మా తోటి కోడలు సూపరింటెండెంట్ డిగ్రీ కాలేజ్. మీరు కంబైన్డ్ ఫ్యామిలీనా అండి? కంబైన్డ్ అంటే ప్రెసెంట్ డివైడ్ అయినా, కాకపోతే ఒక్క ఇంట్లోనే ఉంటాం అందరం. అట్లా మా సార్ హెల్త్ డిపార్ట్మెంట్ హోమియో, నేను టీచర్, గురుకుల టీచర్ని. మా ఆడపడుచు కూడా టీచరే. మా పాప డెలైట్ లో చేస్తుంది మేడం. బాబు 2nd ఇయర్. నైస్ అండి. ఒక బాబు. మాకు చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది, పిల్లలు పెద్దగా ఉన్నారు. అదే సో చూస్తున్నారు కదండి, మన పిండి అంతా కూడా కలుపుకోవడం రెడీగా ఉంది పిండి అయితే. సో అన్నపూర్ణ గారు ఇప్పుడు ఏం చేయాలి? ఒక 10 minutes పిండి నానాలి మేడం. అంతలోపు దీనికి టేస్టీగా ఉండడానికి గ్రేవీ లాగా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు అయితే అలాగే తినచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు డిఫరెంట్ గా సర్వ్ చేయాలనుకుంటాం కాబట్టి కొన్ని కాజు, పల్లీలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క అవన్నీ వేసి గ్రైండ్ చేసి దానిలో తాలింపు పెడితే ఈ పూరికి అద్దుకుంటే ఒక డిఫరెంట్ క్రిస్పీ టేస్ట్ వస్తుంది. ఓకే, సో గ్రేవీ తయారు చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకుందాం మేడం. ఇందులోకి తాలింపు వేయాలి. ఆల్రెడీ చేశాను మేడం, అన్ని వేసి. మా ఫ్యామిలీలో ఒక లోటు ఏంటంటే, మా బావగారు లేదు, సివిల్ ఇంజనీర్ తను, Group 1 పోస్ట్. తను హార్ట్ అటాక్ తో చనిపోవడం ఒక్కటే లోటు తప్ప ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం లేదు మేడం. అందరు ఎంప్లాయీస్, అందరు ఖుషిగా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఉన్నాం మేడం ఇప్పటికైతే. అండ్ హ్యాపీనెస్ పాటు హెల్దీగా కూడా ఉన్నారు అందరూ. సో మీరు అందరూ ఆదర్శ దంపతులు అన్నమాట అందరికి, మన సమాజానికి.
అట్లానే ఏం లేదు మేడం, మనం కామన్ మ్యాన్స్, మేధావులంతా చాలా మంది ఉన్నారు మేడం. మీ దగ్గర క్లాసెస్ తీసుకోవాలండి వచ్చి. ఎందుకు మేడం? ఊరికే లైఫ్ మీద, భార్య భర్తల పేరు అంటే ఇంతగా ఎవరు చెప్పలేదు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు అనేది. అంటే నన్ను చిన్నదాన్ని కదా, ఏజ్ చాలా చిన్నదాన్ని మేడం. నేను 16 years కంప్లీట్ కాగానే పెళ్లి చేసిరు కాబట్టి నాకు ఎక్కువగా లైఫ్ స్టైల్ తెలియదు. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలా, ఈ వంటలు ఇవన్నీ కూడా మా సారు ఒక పాపలాగా చూసి నాకు అన్ని చెప్పేవాడు ఓపిగ్గా. ఇప్పటికి కూడా తప్పు చేస్తే అదే ఓపిగ్గా చెప్తాడు. సో ఇందాక మనం తాలింపు వేసాం కదండి గ్రేవీ. ఇది గ్రేవీ పూరికి అద్దుకోవడానికి టేస్టీగా ఉంటుంది మేడం. అంతలోపు గ్రేవీ అయిపోయింది, నూనె వేడి అయ్యేసరికి. ఇప్పుడు పూరి చిన్న పూరి చేసుకొని కట్ చేసుకోవాలి. సో చాలా పెద్దగా చేసుకోవాలండి మనం ఈ పూరి. అంటే దీన్ని సైజ్ గా కట్ చేసుకోవాలి, ఒక క్యాప్ తో గానీ ఒక బౌల్ తో గానీ. ఈజీ ప్రాసెస్, ఒక్కొక్కటి చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇది ఈవినింగ్ స్నాక్స్ కి అయితే బాగుంటుంది మేడం. పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ గా తింటారు పిల్లలు. సేమ్ సైజ్ వస్తుంది చూడండి. చూడడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కొంచెం ఇలా ఉంటే తినడానికి ఇష్టపడతారు కదా. సో ఈ పూరీలన్నిటిని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవడం అంతే. అంతే చేసుకొని గ్రేవీ అద్దుకొని తినచ్చు, పెరుగులో ఆనియన్స్ వేసుకొని తినచ్చు, మన ఇష్టం. ఉట్టిగా కూడా తినచ్చు, ఎలా తిన్నా బాగానే ఉంటాయి. సో చూసారు కదండి, ఇందాక మనం పెద్దగా చపాతీ తయారు చేసుకొని మళ్ళీ దాంట్లో మనం ఒక క్యాప్ యూస్ చేసి చక్కగా చిన్న చిన్న పూరీస్ లాగా చేసుకున్నాం. సో ఒక 5 వచ్చేసాయి మనకు. అండ్ అన్నపూర్ణ గారు, సో ఇప్పుడు పూరీస్ వేసేసి ఇంకా ఫ్రై చేసుకోవడమే కదా, వేసేద్దాం అయితే నూనెలో. సో ఫ్రైయింగ్ కి కూడా కొంచెం తక్కువ టైమే పడుతుంది అనుకుంటా కదా, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోవాలి. అందుకే స్నాక్స్ కి అయితే తొందరగా తక్కువ టైంలో చేసేయగలుగుతారు పిల్లలకి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం పూరీస్ అన్ని ఫ్రై చేసుకుంటున్నాం అండి. ఇంకొక మేబీ ఒక 2-3 minutes టైం పడవచ్చు చక్కగా ఫ్రై అయిపోవడానికి. అలాగే 3 కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. మొత్తం అన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని అన్ని పూరీస్ ఫ్రై చేసేసి లాస్ట్ కి చూసేద్దాం ఎలా ఉంటాయో. సో చూస్తున్నారు కదండి, మనం ఇంతాక పూరీస్ అన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నా. అండ్ పూరీస్ అన్ని కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, చాలా క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి. అండ్ నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇంకా సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం అన్నపూర్ణ గారు. సో కొద్దిగా ఆనియన్స్ గార్నిషింగ్ కి టేస్ట్ కూడా ఉంటాయి, పెట్టుకుని తింటే బాగుంటుంది. మెంతి పూరి రెడీ అయిపోయింది, టేస్ట్ చూడండి. ఓకే, సో ఎస్ చూస్తున్నారు కదా మెంతి పూరి అండ్ అలాగే దానికి తగ్గ కాంబో గ్రేవీ ఉన్నాయి నా చేతిలో. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మెంతి పూరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మెంతి కూర, గోధుమ రవ్వ, నెయ్యి, జీలకర్ర, పెప్పర్ పౌడర్, కారం, నూనె, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు. మెంతి పూరి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని గోధుమ పిండి, గోధుమ రవ్వ, మెంతి కూర, కారం, ఉప్పు వేసి వేడి చేసుకున్న నెయ్యిని గోధుమ పిండి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు కూడా వేసి కలుపుకోవాలి. కలిపిన పిండిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పిండి నానేలోపు ఇంకో పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు వేసుకోవాలి. గ్రేవీలో పోపు వేసుకోవాలి. తరువాత ముందుగా పెట్టుకున్న పాన్ లో నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు కలుపుకొని నానబెట్టుకున్న పిండిని పెద్దగా చపాతీలా చేసి క్యాప్ తో చిన్న చిన్నగా కట్ చేసుకుని నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న మెంతి పూరిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని ఉల్లిపాయతో గార్నిష్ చేసుకోవాలి. చట్నీతో తింటే కూడా బాగుంటుంది. అంతే, మెంతి పూరి రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఈ మెంతి పూరి ఎలా ఉండబోతుందో చూద్దాం. సో విత్ గ్రేవీ
ఆనియన్స్ కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇట్స్ రియలీ నైస్ అండి, వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఐ మీన్ నేను అంటే పూరి ఆ గ్రేవీ అండ్ ఆనియన్స్ ఇట్స్ లైక్ ఓవరాల్ కొత్త టేస్ట్ నాకు కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంత మంచి రెసిపీని మా అందరితో షేర్ చేసుకున్నందుకు మరారంలో వంటలు చేద్దాం తరఫు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. టీవీలో మేమే ప్రోగ్రామ్ చూస్తాం కానీ మేము కూడా టీవీలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గివింగ్ ద ఆపర్చునిటీ. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. కుటుంబంలో ఒక వెరైటీ చూపించడానికి రమ్య గారు వచ్చేసారు ఆర్మూర్ నుంచి. వెల్కమ్ చేద్దామా? హాయ్ రమ్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నారు అండ్ మీరు చాలా ఎక్సైటెడ్ గా కనిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ముందుగా అయితే మా రారండో వంటలు చేద్దాంకి స్వాగతం మీకు. థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు, మీ ఆర్మూర్ స్పెషల్ చెప్పండి. పోచంపల్లి దగ్గరలో ఉంటుంది, ఓకే, చాలా బాగుంటది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది, చాలా ఫేమస్. ఓకే, ఒకటి సిద్ధుల గుట్ట అని ఉంటది, చాలా ఓల్డ్. అక్కడ ఏ స్టోన్ నుండి చిన్న స్టోన్ తోని పెద్ద స్టోన్ కి కొట్టారనుకో చాలా సౌండ్ వినబడుతుంది. అవునా? అదొక శబ్దం లాగా వస్తుంది, ఇట్లా తరంగాలు లాగా, తరంగాలు ఎట్లా వస్తాయి అలాగా వస్తుందండి. టెంపుల్ లోనా అండి ఇది? టెంపుల్ ఏమో చిన్న ఉంటది కానీ ఫేమస్ చాలా, సిద్ధుల గుట్ట అని. ఓకే ఓకే, ఏ దేవుడు ఉంటాడు ఆ టెంపుల్ లో? శివుడు. శివుడా? ఓకే ఓకే. శివరాత్రికి చాలా బాగా జరుగుతుంది, చాలా ఫేమస్. మళ్ళీ వెళ్ళడం వే కూడా చాలా చిన్నగా ఇరుగ్గా ఉంటుంది కానీ చాలా మంది వెళ్తారు, బాగుంటది. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు? నేను వెళ్ళాను, 4-5 times వెళ్ళాను. గ్రేట్. సార్ వేసి చూసారా మీరు రాళ్ళు? వేసాను. కుడుముల్లో వెరైటీ చేస్తున్నారు, మజ్జిగ కుడుములు పుల్ల పుల్లగా. ఇప్పటి వరకు మంచిగా చక్కగా పూర్ణంతో చేసిన కుడుములు తిన్నాను, స్వీట్ స్వీట్. మీ పుణ్యమా అని కొంచెం స్పైసీగా కారంగా, తెలంగాణ స్పెషల్ కుడుములు ఇది. ఓకే, సో గ్రేట్ అండి. మరి ఈ మజ్జిగ కుడుములు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఓమ, నువ్వులు, మినపప్పు, ఉప్పు, కారము, శనగపప్పు, పెసరపప్పు నానబెట్టింది, కరివేపాకు, కొత్తిమీర, మజ్జిగ. ఇది వరిపిండి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చదివేసాం కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, రెడీ. ఎప్పుడు తినలేదండి ఇలా ఈ చల్ల కుడుములు, సో నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీరు ఎలా చేస్తారు అని. లైట్ అక్కడ. సో ఏం చేయాలండి? ముందుగా తాలింపు పెట్టేసేసుకుందాము. ఓకే, మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా, ఎందుకంటే 24/7. లేదు, మంచి స్మైలింగ్ ఫేస్ వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు. హెల్త్ కూడా చాలా మంచిది కదా. అవునండి, అందుకే. ఓకే, దాంట్లో 2 బెనిఫిట్స్ అనమాట. అయితే చూడడానికి బాగుంటారు, అలాగే హెల్త్ అందంగా ఉంటారు, హెల్త్ బాగుంటది. ఓకే, రైట్. నేను కూడా ఫాలో అయిపోతాను మీలాగా. థ్యాంక్ యూ. ఓకే, సో ఆయిల్ వేసేసాము ఇప్పుడు. కొంచెం వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, మొత్తం మెరిసిపోతున్నారు కదా, ధక్ 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 ధక్. హ్యాండ్ జ్యువెలరీ, ఈ జ్యువెలరీలో ఇలా మెరిసిపోతున్నారు మీరు. వాము, మినపప్పు తాలింపుకి, కొంచెం మినపప్పు ఫ్రై అయిన తర్వాత సోయల్ కొంచెం వేడెక్కాలి కదా. ఈలోపు మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మాకు. మొత్తానికి ఆర్మూర్ విశేషాలు అయితే చెప్పారు, టెంపుల్ గురించి ఇంకా మిగతా ప్లేసెస్ గురించి. ఓకే, అమ్మ వాళ్ళ సైడ్ ఒక అక్క, నేను, తమ్ముడు, అంతే 3 members. అక్కకి 2 బాబులు, తమ్మునికి 2 పాపలు. మా అత్తగారి సైడ్ ఫ్యామిలీ పెద్దది, మేము 5 members. నేను 5th కోడలా? సో అంటే 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ములా? ఇదేనండి 7 చేపల కట్లగా 5 అన్నదమ్ములు ఉన్నారు మీ వాళ్ళు. 5 members. నాకు మన్మరాలు కూడా ఉంది తెలుసా. అదేంటండి ఇంత చిన్న ఏజ్ లో మీరు సూపర్ గ్రాండ్? అంటే కాదు, అదే మా పెద్ద బావ కొడుకు కూతురు, కజిన్. పెద్ద బావ కొడుకు కూతురు. మన్మరాలు ఉంది, మనమడు ఉన్నాడు, చాలా పెద్ద ఫ్యామిలీ. అవునా? 60 members ఉంటాం. ఎంత? 60 members ఉంటాం. 60?
1660 60 60 60 అంతమందా? అంటే 5 మెంబర్స్ ఉంది కదా, మళ్ళీ ఒక ఆడపడుచు. అవునండి, ఆ 5 అన్నదమ్ముల భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మేనత్తలు, మేనమామలు. అర్థమైంది నాకు, సీన్ అర్థమైంది, చిత్రం మొత్తం నాకు అర్థమైపోయింది. ఒక చిన్న మినీ ఫ్యామిలీ. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మా వాళ్ళే సరిపోతారు. చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా మా వాళ్ళే సరిపోతారు. ఇంకా వేరే అవసరం లేదు. పెళ్లి చేసుకున్నా కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు, ఊరికే కళ్యాణ మండపం కూడా బుక్ చేసుకోకుండా. అవసరం లేదు. అందరు మీరే ఎక్కువ ఉన్నారు ఇంక, మరి అంతే. 60 మంది ఉన్నారు, చాలు కదా. ఇంక మీ దగ్గర బంధువులు ఒకటి ఉంటే చాలు. అంతే. అమేజింగ్ ఫ్యామిలీ అండి, 60 మెంబర్స్ ఫ్యామిలీ. సామాన్యమైన విషయం కాదు. అందరు బాగా కలిసి ఉంటారా? చాలా కలిసి ఉంటాం. ఇంకా తెలుసుకుందాం మీ ఫ్యామిలీ గురించి, బట్ ఈలోపు ఇది చూద్దాం నూనె గురించి. ఓకే. కరివేపాకు, ఆనియన్స్, ఇది ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది చాలా. ఓకే. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ సెల్. సో మీ పిల్లల గురించి చెప్పలేదు? పిల్లలు బీటెక్ ఫస్ట్ ఇయర్ బాబు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప. రీసెంట్ గానే అయిపోయింది. అవునా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు. శనగపప్పు, పెసరపప్పు నానబెట్టింది. సో కొంచెం ఫ్లేమ్ పెంచిన. ఓకే. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కదా. అవును. ఉప్పు కారం కూడా వేసేసుకుందాం. అందులో ఈ పిండిలో ఉప్పు కారం ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం. లైట్ గా వేసేసుకుంటే సరిపోతుంది. మనం తినేదాన్ని బట్టి వేసేసుకుంటాం. గ్రేవీ లాగా అవుతుందా ఇది? ఓకే. సో ఫ్రై అయినాయి కదా, వాటేసిద్దాం కొంచెం. ఆ పప్పు ఆనియన్ ఉడకడం అంతే, జస్ట్ అందాక మనం ఇవి చేసేసుకోవచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? అవి చిన్న చిన్న కుడుములాగా చేసేయాలి. ఇప్పుడు మజ్జిగ వేసేద్దాం, కొంచెం మజ్జిగ వేసేద్దాం ఇందులో. సో ఒక కప్ప మజ్జిగ. అండ్ మనం ఎన్ని నీళ్ళు వేస్తున్నాం, మళ్ళీ దానికి సరిపడా మజ్జిగలు ఏమన్నా? అట్లేం లేదు, మనం తినేదాన్ని బట్టి. కొందరు ఇట్లా పుల్లగా తింటారు, కొంచెం ఇష్టపడరు, దాన్ని బట్టి మనం వేసేసుకోవచ్చు. అంతేనా? ఇది మరిగేలోపు మనం కుడుములు చేసేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటే అంటుకున్నట్టుగా ఉండదు. ఇలా కుడుములాగా చేసేసుకోవాలండి, చిన్న చిన్నగా. సరే, చిన్న చిన్న కుడుములాగా చేసేసుకుంటున్నాం కదా. అవునండి, ఇలా చిన్న చిన్న కుడుములాగా చేసేసుకోవాలి. ఓకే, ఒక్క నిమిషం. సో ఆడియన్స్ చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, పిండితో ఇలా చిన్న చిన్నగా కుడుములు చేసుకుంటున్నాం అండి. సో అలాగే మనకు బ్యాలెన్స్ కూడా చాలా పిండి ఉంది. సో మరి ఇదే విధంగా మనం మిగతా కుడుములు కూడా తయారు చేసుకుంటాం. సో మనం అన్ని తయారు చేసేసుకున్నాం అండి. ప్లేట్ ఒకసారి ఇవ్వండి. సో ఇందాక చూపించాను కదా కుడుములు చిన్న చిన్నగా. సో మన మిగతా పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న కుడుములాగా తయారు చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలండి రమ్య గారు? ఈ వాటర్ బాయిల్డ్ అయిపోయినాయి కదా అండి, కొంచెం ఆనియన్ మెత్త అయిపోతే సరిపోతుంది. ఇంకా సో అయిందా మరి? చెక్ చేయండి. అయిపోయింది. సో ఇప్పుడు ఈ కుడుములన్నీ కూడా అట్లా వేసేయాలి అంతే. ఈ కుడుములు ఇందులో వేసేద్దామండి. లేకపోతే అన్ని ఒకేసారి డ్రాప్ ఇట్లా వేసేద్దాం. అన్ని ఒకసారి వేస్తే ముద్దలా అయిపోతాయి. ఇట్లా ఒక్కొక్కటి వేసేయాలి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం చిన్న చిన్నగా చేసుకున్న కుడుములు అన్నిటిని కూడా ఆల్రెడీ బాయిల్ అవుతున్న మజ్జిగ, వాటర్, ఆ మిశ్రమం అన్నిట్లో కూడా డ్రమ్ చేసేసాం. ఇప్పుడు మరి 10 minutes వెయిట్ చేయాలంటే అవన్నీ ప్రాపర్ గా బాయిల్ అవ్వడానికి. ఒక 10 minutes వెయిట్ చేద్దామా? సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి 10 minutes నుంచి. సో చూద్దాం ఇప్పుడు మన మజ్జిగ కుడుములు ఎంత వరకు వచ్చాయో. మూత తీసేసి చూసేద్దాం. రెడీ.
ఎంతవరకు వచ్చాయండి? రెడీ అయినాయండి. ఓహో, మన సూప్ నంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి మన కుడుములు. అవునండి. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. సో ఈ మజ్జిగ కుడుములు అయితే ఫైనల్లీ రెడీ అయిపోయాయండి. అండ్ నేను ఇంకేమాత్రం వెయిట్ చేయలేను. సో మనం ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందామా? ఓకే. అవునండి, నేను అడగనే లేదు, అసలు ఎవరు నేర్పించారు మీకు ఇవి? అమ్మ నేర్పించింది. చిన్న గార్నిష్ చేద్దాము. ఓకే, దేంతో? నువ్వులతో. సో లైట్ గా మనం నువ్వులు వేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు. మజ్జిగ కుడుములు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి మాకు ఎలా ఉన్నాయో. టేస్ట్ చేసి చెప్తాను. నేను కూడా మీలాగా నవ్వాలని ట్రై చేస్తున్నాను అప్పటి నుంచి, బట్ నాకు అవ్వట్లేదు. రియలీ ట్రై చేయండి. అండ్ ఎస్, చూస్తున్నారు కదండి అందరూ, సో నా చేతిలో వేడి వేడి మజ్జిగ కుడుములు ఉన్నాయి. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మజ్జిగ కుడుములు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, మజ్జిగ, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, నూనె, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు. మజ్జిగ కుడుములు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, వాము, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, శనగపప్పు, కారం, ఉప్పు, నీళ్లు, మజ్జిగ వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు తడిపి తట్టుకున్న బియ్యం పిండిని చిన్న చిన్న కుడుములుగా చేసుకోవాలి. కుడుములను మజ్జిగలో వేసుకుని 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. కుడుములు ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని నువ్వులు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మజ్జిగ కుడుములు రెడీ. ఈ వేడి వేడి మజ్జిగ కుడుములను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. సో కొంచెం సూప్ కూడా తీసుకుంటున్నాను. అలాగే తీసుకోండి, చాలా బాగుంటది. ఎగ్జాక్ట్లీ, చూద్దాం. బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్. అవునండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. గ్రేవీ as well as కుడుములు అన్ని బాగున్నాయి. మంచి స్నాక్ ఐటమ్ కదా. అవునండి, వెరీ వెరీ టేస్టీ అండి. ఓకే, సో థ్యాంక్ ఇంత యూ. మంచి టేస్టీ స్నాక్ ఐటమ్ ని మా అందరికి పరిచయం చేసినందుకు మా రారండే వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్. ఓకే, థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఇద్దరిద్దరిని పిలవడం, మాకు ఇలా గిఫ్ట్ ఇవ్వడం, ప్రోత్సహించడం చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి మంచి వెరైటీస్ చూపిస్తున్నారండి. మాకు కూడా చూసి మేము కూడా ఇంప్రెస్ అవుతున్నాము, రావాలని కోరిక. మీరు చేసే వంటలు కూడా చాలా బాగుంటున్నాయి, వెరైటీస్ చూపిస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్స్. ఓకే అండి, మీలో ఆనందం ఉప్పొంగి పొర్లుతోంది. అసలు Thank you. మామూలుగా కూడా లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా మిమ్మల్ని థ్యాంక్ యూ కలిసినందుకు. అండి. ఈటీవీ అభిరుచి వాళ్ళకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి, నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. బాయ్. ఓకే, బాయ్. సో ఇవాళ మనం మెంతి పూరి అలాగే మజ్జిగ కుడుములు చూసాం కదండి, ఎంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తినిపించండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.